సో ఈ నీతి ఆయోగ్ మీటింగ్లో చర్చ జరిగినప్పుడు విజయ్ చాలా హుందాగా ఒక ఇన్స్పిరేషన్ అయింది, ఒక మోటివేషన్ అయింది. వికసిత్ భారత్ అనేది సాధ్యం కావాలనంటే వికసిత్ రాష్ట్రాలతోనే అయితే కదా. గుజరాత్ ఒక రోల్ మోడల్ అని చెప్పి మాట్లాడిండు, అందరు దాన్ని మెచ్చుకున్నారు. ఒక ఫండింగ్ మెమొరాండం తీసుకొని పోయిండు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారు. అటెండెన్స్ వేసిండు తప్ప ప్రిపరేషన్ ఏం లేకుండే. ఎన్నో బకాయిలు ఇంకా పెండింగ్ ఉన్నాయి, ఎన్నో అప్పులు పెరుగుతూనే ఉన్నాయి. మన ముఖ్యమంత్రి మాట్లాడింది ప్రతిసారి ఒక పొలిటికల్ ప్యాకేజింగే తప్ప తెలంగాణ డిస్ట్రిక్ట్ల యొక్క ట్రాన్స్ఫర్మేషన్ రోడ్ మ్యాప్ నీ దగ్గర ఉన్నదా? బియాండ్ హైదరాబాద్ బ్రాండింగ్ తప్ప పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి స్టార్ పవర్ ఉండొచ్చు, నేను కాదని అంటలేను. బట్ విజయ్ సబ్జెక్ట్ రిలవెన్స్తో వచ్చిండు. ప్రతిసారి రాజకీయ కాంట్రవర్సీ ఏంది వీళ్ళిద్దరిది నాకు అర్థం కాదు. ఎవరికైనా ప్రాంతీయవాదం ఉంటుందిగా, నీకు లేదా? నువ్వు అందరు కుచిలి లేపోసి వస్తావు, మళ్ళీ నీ కుచిలి లేపంగానే తొక్కుతా అని చెప్పి మాట్లాడతా అంటే ఎట్లా రేవంత్ అన్న? నీతి ఆయోగ్ల ముఖ్యమంత్రులు వచ్చి మాట్లాడారు. కోర్స్ వాళ్ళ రాష్ట్రాలను ముఖ్యమంత్రులు ఖచ్చితంగా రిప్రజెంట్ చేస్తారు, రిప్రజెంట్ చేసి వాళ్ళకు ఏం కావాలో ఎక్సెట్రా అని మాట్లాడతారు. అండ్ మోర్ ఓవర్ నీతి ఆయోగ్ అనేది కేవలం నీ రాష్ట్రానికే కాదు, దేశ నిర్మాణంలో వికసిత్ భారత్ వైపు అడుగులేస్తున్న ఒక సంస్థ ఆర్ ఒక ఇన్స్టిట్యూషన్ అని చెప్పి కూడా మనం అనుకోవచ్చు. అక్కడ ప్రధానమంత్రితో పాటు పలు క్యాబినెట్ మంత్రులతో పాటు సీఎంలు, డిప్యూటీ సీఎంలు అందరూ పార్టిసిపేట్ చేస్తారని చెప్పి ఒక వాదన. అండ్ నాకు తెలిసి డిప్యూటీ సీఎంలు చేస్తారో లేదో తెలియదు, బట్ ఆబ్వియస్గా నేను చేస్తారని అనుకుంటున్నాను. బికాస్ సీఎంకి ఆల్మోస్ట్ ప్యారలల్ పొజిషనే కదా, డిప్యూటీ సీఎంలు కూడా చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఈ నీతి ఆయోగ్ మీటింగ్లో చర్చ జరిగినప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏందని అంటే ఫ్రెండ్స్, ఒకటి విజయ్ చాలా హుందాగా చాలా డెవలప్మెంట్ అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని మాట్లాడిండు. అది నిజంగా చెప్పాలని అంటే ఒక ఇన్స్పిరేషన్ అయింది, ఒక మోటివేషన్ అయింది. ఇది ప్రశంసనీయాంశం అని చెప్పి చాలామంది మాట్లాడారు. విజయ్ ఒక రిలవెన్స్ సబ్జెక్టు తీసుకొని వచ్చిండు. విజయ్ కేవలం అటెండ్ కావాలా అని చెప్పి కాలే, హీ హాజ్ డన్ ప్రిపరేషన్. మిగతా వాళ్ళు ముఖ్యమంత్రులు అందరూ కేవలం అటెండెన్స్ వేసిరు నీతి యోగ్లా, కాకపోతే విజయ్ జర ప్రిపరేషన్కి వచ్చిండు అని చెప్పి మాట్లాడుతుండు. ఏంది అని చెప్పి మనం మాట్లాడితే ఆయన పలు అంశాల మీద మాట్లాడిండు. ఏందని అంటే డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ మీద మాట్లాడిండు, క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్ మీద మాట్లాడిండు, వికసిత్ భారత్ 2047 విజన్ డాక్యుమెంట్స్ని తీసుకొని తమిళనాడును అలైన్ చేసి మాట్లాడిండట, ఆస్పిరేషనల్ బాక్స్ అండ్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ మీద మాట్లాడిండట, దాని మీద మనం చర్చ చేద్దాం. సోలార్ ఇన్నోవేషన్ అండ్ ఫర్దర్ డిప్లాయ్మెంట్ మీద మాట్లాడిండట, పంప్ స్టోరేజ్ ఇన్నోవేషన్స్ అండ్ ఎక్సెట్రా. ఉన్నమాట చెప్పాలన్నట్టు ఒక ఇంక్లూజివ్ గ్రోత్ వైపు తీసుకొచ్చిండు అని చెప్పి ఒక 4 minutes 36 seconds వీడియో ఎన్డీటీవీలో ఉండే. దీన్ని మనం జర డీకోడ్ చేసి మాట్లాడతాం. వెన్ ఇట్ కమ్స్ టు డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్, విజయ్ ఒక ఆ థిన్ లైన్ ఉంటుంది చూడు, నీతి లాజిక్ అని చెప్పి మాట్లాడతాం చూడు, నీతి ఆయోగ్ లాజిక్ అని అంటాం చూడు. ఆయన ఏమన్నాడంటే వికసిత్ భారత్ అనేది ఏమంటారు సాధ్యం కావాలనంటే వికసిత్ రాష్ట్రాలతోనే అయితే కదా. అబ్సల్యూట్లీ కరెక్ట్. రాష్ట్రాలతో రాజ్యం, రాజ్యంతో రాష్ట్రాలు, ఇది మ్యూచువల్ వైస్ వర్సా కాన్సెప్ట్ అని చెప్పి మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. సో వికసిత్ భారత్ అనేది వికసిత్ రాష్ట్రాలతోనే వస్తుంది కదా అని చెప్పి మాట్లాడి, రాష్ట్రం యొక్క గ్రోత్ ఇండియా యొక్క గ్రోతే కదా అని చెప్పి మాట్లాడి, ఆయన ఇంకొకమైన అంటే ప్రజలను ఆకట్టుకునే తత్వం అని అంటారు చూడు, అక్కడ ఉన్న మెంబర్స్ని ఆకర్షితులను చేయడం అని అంటారు. ఆయన ఏం మాట్లాడిందంటే గుజరాత్ యొక్క నేషనల్ గ్రోత్ ఇంజన్ నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నా, గుజరాత్ ఒక రోల్ మోడల్ అని చెప్పి మాట్లాడిండు. అంటే క్లియర్ కట్గా ఒక నరేటివ్ కంటెక్స్ట్ సెట్ చేసిండు. దట్ వెనకటికి నేను ఉండనొచ్చు, కాదు నేను ఒక ఫిల్మ్ యాక్టర్ ఉండొచ్చు, స్టార్డమ్ నాకు ఉండనొచ్చు, బట్ టుడే ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ పాలిటీషియన్ అననే వైపు నా పర్సెప్షన్ ఇప్పుడు మారాలా, ప్రజలు నా మీద ఉన్న పర్సెప్షన్ మార్చుకోవాలా అని చెప్పి క్లియర్ కట్గా వచ్చిండు. విజయ్ ఏం మాట్లాడిండంటే సొల్యూషన్ ఫస్ట్ అనే కాన్సెప్ట్ మీదకి తీసుకొని వచ్చిండు. ఎక్కడ? క్లీన్ ఎనర్జీ, వేస్ట్ టు ఎనర్జీ అండ్ సోలార్ స్టోరేజ్. ఇవన్నీ నీతి ఆయోగ్ యొక్క జీరో అండ్ క్లీన్ ట్రాన్సిషన్ నెట్వర్క్కి మద్దతు తెలుపుతాయి. ఎయిర్ క్వాలిటీ, ఎనర్జీ, సొల్యూషన్స్ మీద అన్నిట్లా. లేటర్ కమ్స్ ది టాపిక్ ఆఫ్ వికసిత్ భారత్ 2047. విజయ్ 1.5 trillion తమిళనాడు ఎకానమీ విజన్ బై 2035 మాట్లాడుకుంటా ఒక రోడ్ మ్యాప్ తీసుకురానికి ప్రయత్నం చేశాడు. మేబీ రేవంత్ రెడ్డి గారు గ్లోబల్ సమిట్ చేసి ఓ పెద్ద ఆర్భాటం చేసి 100,000 కోట్లు ఖర్చు చేసిన తర్వాత
రైజింగ్ తెలంగాణ అని చెప్పిండేమో. ఆయన క్లియర్ కట్గా ఒక విజన్ డాక్యుమెంట్ తీసుకొని వచ్చి ఇది ఆచరణలకు తీసుకొని వస్తే తమిళనాడు ఆటోమేటిక్గా 1.5 ట్రిలియన్ అయిపోతుంది. ప్రజలకు కావాల్సింది కూడా అదే. పెద్ద పెద్ద సమిట్లు, పెద్ద పెద్ద ఈవెంట్లు, పెద్ద పెద్ద స్టేజులు, పెద్ద పెద్ద లైట్లు, పెద్ద పెద్ద మైక్లు, పెద్ద పెద్ద డెలిగేట్స్ కాదు, కావాల్సింది ఆచరణ, పేపర్ వర్క్ అండ్ దెన్ ఎగ్జిక్యూషన్. ఇవాళ విజయ్ ఒక ఆస్పిరేషనల్ బ్లాక్స్ అండ్ డిస్ట్రిక్ట్స్ అని చెప్పి మాట్లాడిండు. అంటే ఇది డీసెంట్రలైజేషన్ మెకానిజంకి ఒక దారి అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దేశం బాగుపడాలంటే రాష్ట్రం బాగుపడాలంటే డిస్ట్రిక్ట్లు, తాలూకాలు, అంటే ఇవి బాగుపడకుండా రాష్ట్రం ఎట్లా బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడకుండా భారతావన్ ఎట్లా బాగుపడుతుంది అనే ఒక కాన్సెప్ట్ కనిపించింది, విచ్ డైరెక్ట్లీ అలైన్స్ టు ది 1.5 ట్రిలియన్ ఎకానమీ ఆఫ్ తమిళనాడు. సోలార్ ఇన్నోవేషన్ మీద మాట్లాడుకుంటే ఆయన ఏమన్నాడంటే ఇవాళ మనము ఈ సోలార్ పవర్ మీద బాగా ఫోకస్ చేయాలి, ఎస్పెషలీ ఫ్లోటింగ్ సోలార్. చైనాలో మనం చూసినాం, నదుల మీదనే వాళ్ళు సోలార్ ప్యానల్లను కింద నీళ్లు మీద సోలార్ ప్యానళ్ళు పెట్టి చూపించిండ్రు. సో ఈ ఫ్లోటింగ్ సోలార్, డ్రై ల్యాండ్ సోలార్, బ్యాటరీ స్టోరేజ్ అనేది ఇప్పుడైతే టెక్నికల్గా అలైన్ అయి చెప్పి ఒక ముఖ్యమంత్రి మాట్లాడతాడు చూడు, ఆబ్వియస్గా ఫ్యూచర్ ఎనర్జీ మీద ఈ మనిషికి సినర్జీ ఉంది అని చెప్పి మనం అనుకుంటాం. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు పంప్ స్టోరేజ్ అని చెప్పి మాట్లాడినప్పుడు విజయ్ క్లియర్ కట్గా ఒక రిన్యూవబుల్ రిలయబిలిటీ యొక్క ప్రాధాన్యత నేను గ్రహించిన, నేను వికసిత్ భారత్ యొక్క డాక్యుమెంట్ అండ్ ఎగ్జిక్యూషన్తో అలైన్ అయి ఉన్నా. అండ్ మోర్ ఓవర్ ఐ వుడ్ రాదర్ కన్సిడర్ యాజ్ గుజరాత్ ఏ రోల్ మోడల్ విచ్ ఈజ్ అలైనింగ్ టు ది వికసిత్ భారత్ అని చెప్పి తను ఏం మాట్లాడాలనో మాట్లాడుకుంటూ, తను ఏం చెప్పాలనో చెప్పుకుంటూ, అండ్ మోర్ ఓవర్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ హీ హెజ్ ఆల్సో అలైన్డ్ ది ప్రైమ్ మినిస్టర్ దట్ ఐఎమ్ అలైనింగ్ విత్ యూ. సో నన్ను నువ్వు నెగ్లెక్ట్ చేయకు, నేను కూడా నేను నెగ్లెక్ట్ చేస్తలేను, బికాజ్ మనది కామన్ గోల్ అనే ఒక ఇంక్లూజివ్ గ్రోత్ పర్సెప్షన్ తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు. అంటే ఈ అపియర్స్ టు అండర్స్టాండ్ ద నీతి స్టేజ్ ఏదైతుంది చూడు నీతి ఆయోగ్ది, ఆ స్టేజ్ని కంప్లీట్గా దాని నేషనల్ రిలవెన్స్ యొక్క గొప్పతనాన్ని, స్టేట్ కాంట్రిబ్యూషన్ని అండ్ ఫ్యూచర్ ఎకానమీని పవర్ ప్యాక్ ఇంక్లూజివ్ గ్రోత్ అనే ప్యాకేజీలో పెట్టి ప్రధానమంత్రి ముంగట నీతి ఆయోగ్ మెంబర్ల ముంగట మాట్లాడిండు. అందుకే అది చాలా మోటివేషన్ అయింది, ఇన్స్పిరేషన్ అయింది అండ్ అందరు దాన్ని మెచ్చుకున్నారు. అండ్ ఇక్కడ మన తెలంగాణ ముఖ్యమంత్రి కాడికి వద్దాం. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కూడా పోయిండు. తెలంగాణ ముఖ్యమంత్రి పోయిన తర్వాత అక్కడ ఏం మాట్లాడిండు అని చెప్పి మనం మాట్లాడితే, తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలల్లో మాకు మెట్రో కావాలా, మాకు రీజనల్ రింగ్ రోడ్ కావాలా, తుమ్మిడి హట్టికి ప్రధానమంత్రి ఒప్పిపియాలా, మాకు ఎక్సెట్రా ఫండ్ కావాలా, ఇవన్నీ నేను తెలంగాణకు కావాలా వద్దా అని చెప్పి మాట్లాడతలేం, ఇవన్నీ ముఖ్యమే. కాకపోతే ఒక నేషనల్ ఫ్రేమ్ వర్క్లా ఒక ఫండింగ్ మెమొరాండం తీసుకొని పోయిండు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ప్రిపరేషన్ అటెండెన్స్ వేసిండు తప్ప ప్రిపరేషన్ ఏం లేకుండే. నీతి ఆయోగులను పోయినప్పుడు నీకు ఏం లాభం చేసుకొని వచ్చినావు అనేది చూడాలి. నువ్వు వచ్చి బట్టగాల్సి మీద వేసు మళ్ళీ కేంద్ర మంత్రి మీద, కేంద్ర ప్రధానమంత్రి మీద, బీజేపీ మీద వేస్తే గజ్జుడానికి నీతి ఆయోగ్ పోలే కదా. హౌ డూ యూ కన్విన్స్ ద పీపుల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ది పీపుల్ ఆఫ్ తెలంగాణ టుడే. మిస్టర్ సీఎం రేవంత్ రెడ్డి యొక్క స్టైల్ మనం తీసుకొని చూస్తే హెవీ కన్ఫ్రంటేషన్ ఉంటుంది, హెవీ కన్ఫ్రంటేషన్, తొక్కుతా తీస్తా తాట తీస్తా 15 వరకు డెడ్ లైన్ ఇస్తున్నా, ఇవి కూడా మళ్ళీ నీతి ఆయోగ్లో మాట్లాడేది ఉండే కదా. ఎందుకు మాట్లాడలే 15 తారీఖు వరకు ఇవ్వకపోతే వడ్లు మీ దగ్గర మాట్లాడేది ఉండే కదా, ఎందుకు మాట్లాడలే అన్న ప్రశ్న తెలంగాణ ప్రజల మనసులలో వస్తున్నది కదా. అంటే రేవంత్ రెడ్డి గారు నేను ఒక తెలంగాణ పౌరుడు లెక్క మాట్లాడుతున్నా, నాకు కావాల్సింది సొల్యూషన్లు. పెద్ద పెద్ద షాపింగ్ లిస్టులు తీసుకొని పోయిన తర్వాత అగో షాపింగ్ లిస్టులు నేను పోయినా కొననీకే ఆడ సర్వర్ డౌన్ ఉండే నాకు కార్డు పని చేయలే, లేకపోతే ఆడ దుకాణం పని చేసుకొని పోయిండు కరెంట్ లేక, షటర్లు ఓపెన్ కాక అనే ముచ్చట కాదు కదా రేవంత్ అన్న కూడా ఎస్ రైజింగ్ తెలంగాణ అని చెప్పి 1 ట్రిలియన్ ఎకానమీ బై 2034 అండ్ 3 ట్రిలియన్ ఎకానమీ బై 2047 వరకు తీసుకొని వచ్చిండు అని చెప్పలేం కానీ మాట్లాడిండు. కాకపోతే దీనికి రోడ్ మ్యాప్ ఎట్లా పోతుంది అనే దానికి ఇప్పటిదాకా తెలియదు. ఎందుకు చెప్పాలా, ఎన్నో బకాయిలు ఇంకా పెండింగ్ ఉన్నాయి, ఎన్నో అప్పులు పెరుగుతూనే ఉన్నాయి. వాళ్ళు 8%కి తెచ్చిర్రు, వాళ్ళు 11%కి తెచ్చిర్రు ఇంట్రెస్ట్, నేను 8%కి తెచ్చినా అని చెప్తున్నావు. కానీ ఎన్ని సంవత్సరాలు పెంచుతున్నావు టెన్యూరు. ఆ అప్పుల కుప్ప తెలంగాణ ప్రజలని, తెలంగాణ భవిష్యత్ తరానికి ఏ రకంగా పెడుతున్నావు అనేది మాత్రం మాట్లాడలే. అంటే మన ముఖ్యమంత్రి మాట్లాడింది ప్రతిసారి ఒక పొలిటికల్ ప్యాకేజింగే తప్ప, ఒక పొలిటికల్ అటాక్సే తప్ప, కాంట్రవర్సీసే తప్ప ఆప్టిక్స్ ఏమన్నా కనిపించినాయా, ట్రాన్స్పరెన్సీ ఏమన్నా కనిపించిందా? ఇది నేనన్నమాట కాదు, రేవంత్ అన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేసిండ్రు. ఇప్పుడు మీరు రైజింగ్ తెలంగాణ 2047 అని చెప్పి మాట్లాడారు కదా రేవంత్ అన్న. విజయ్ డిస్ట్రిక్ట్ తాలూకా వైజ్ కూడా దిగిండు. టీవీకే చీఫ్
విజయ్ జోసెఫ్ ముఖ్యమంత్రి తమిళనాడు, ఆయన డిస్ట్రిక్ట్ తాలూకా వైజ్ తిరిగి నేనేమంటున్నా, తెలంగాణ డిస్ట్రిక్ట్ల యొక్క ట్రాన్స్ఫర్మేషన్ రోడ్ మ్యాప్ నీ దగ్గర ఉన్నదా? బియాండ్ హైదరాబాద్ బ్రాండింగ్ తప్ప హైదరాబాద్ సెంట్రిక్ బ్రాండింగే ఉన్నది రేవంత్ రెడ్డి దగ్గర. కరెక్టా రాంగా? ఫ్యూచర్ సిటీ, ఆ సిటీ, ఈ సిటీ, మళ్ళీ డిస్ట్రిక్ట్ వైజ్ ఇవాళ యోగి ఆదిత్యనాథ్ కూడా సర్ప్లస్ స్టేట్ ఎందుకు అవుతుంది? 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అని చెప్పి తాలూకా వైజ్ దిగిండు. అంటే విజయ్ ఒక హోంవర్క్ చేసుకొని వచ్చిండు, రేవంత్ రెడ్డి కేవలం డైలాగులు స్క్రిప్ట్ రాసుకొని పోయిండు. రేవంత్ అన్న స్పీచ్ చాలా బోల్డ్గా ఉంటుంది, కాదని అంటలేను. అది ఎట్లుంటుంది అని అంటే పొలిటికల్ పటాకాలు వెళ్ళినట్టు ఉంటుంది నాకు, అంతే. పటాకాలు ఎట్లా వెళ్తే బోల్డ్ మనం వెళ్తే కథం అయిపోతుంది, దాని తర్వాత పొగనే ఉంటుంది తప్ప ఇంకేం ఉండదు. ఇవాళ నేనేం అడుగుతున్నానంటే, ఇన్ఫ్యాక్ట్ అక్కడ నాకు మళ్ళీ గిరీష్ నువ్వు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడినావు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి కూడా ఫోటో పెట్టినావు అంటే, పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీకి ఇలా కనిపించిండ్రు మనకు. మళ్ళీ ఆయన నీతి ఆయోగ్ మీటింగ్కి పోయినరా లేదా నాకు కరెక్ట్గా అది నాకు రాలే, కానీ ఆయనకు ఆ ఛాన్స్ దొరికింది. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన్నే మాట్లాడతాడు, సీఎంని, ఆంధ్రప్రదేశ్ని రిప్రజెంట్ చేసుకుంటా. సో అది సాక్షిలా ఇవాళ ఇంకోటి ఏంటది ఆంధ్రజ్యోతిలో మనం తీసుకొని మాట్లాడతాం. ఫ్యాక్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీకి పోయినరు. ఈ షుడ్ హ్యావ్ స్పోకెన్ అబౌట్ ది ఎకానమీ ఆఫ్ ది తెలుగు స్టేట్స్. ఈ షుడ్ హ్యావ్ స్పోకెన్ అబౌట్, ఆయన మాట్లాడేది ఉండే ఈ అప్పుల కుప్ప యావత్ తెలుగు రాష్ట్ర భవిష్యత్కి ఏ రకంగా ప్రాబ్లం అవుతుంది అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మాట్లాడేది ఉండే. బట్ హీ హ్యాస్ చూజన్, ఆయన ఏం చూస్ చేసుకున్నాడు? కాంట్రవర్సీ చూస్ చేసుకున్నాడు. మళ్ళీ తెలంగాణ జాగీర్ అనే ముచ్చట తీసుకొని వచ్చిండు. అది అయిపోయిన ఉండే పవన్ అన్న, అది గతహ. మీరేదో మాట్లాడినరు, వాళ్ళేదో మాట్లాడినరు, మేమేదో మాట్లాడినాము, ఇష్యూస్ సాల్వ్ అయిపోయింది. మళ్ళీ మీరు నేషనల్ మీడియా ఛానళ్ళల్లో, ఎస్పెషల్లీ నీతి ఆయోగ్ మీటింగ్ జరుగుతున్న టైంలల్లో, ప్రజలు అభివృద్ధి ఎక్స్పెక్ట్ చేస్తున్న టైంలల్లో మీరు పోయి మళ్ళా ఫ్లేరప్ చేసే ప్రయత్నం చేసిరు తెలంగాణ జాగీర్ అని చెప్పి. ఇది మోర్ మైలేజ్ తీసుకొచ్చే పాలసీ లాగా నాకు అనిపించింది. ఐఎమ్ రియలీ సారీ. మీ ఫ్యాన్లకు నచ్చినా నచ్చకపోయినా గంట కూడా ఫరక్ పడదు నాకు. ఎందుకు అని అంటే ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అని అడుగులేయడమే నాయకుడి లక్షణం. సో రేవంత్ రెడ్డి గారికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి స్టార్ పవర్ ఉండొచ్చు, నేను కాదని అంటలే. నేను కూడా రేవంత్ రెడ్డి ఒక మంచి స్టారే కదా కాంగ్రెస్లో. బట్ విజయ్ సబ్జెక్ట్ రిలవెన్స్తో వచ్చిండు. ఇదే డిఫరెన్స్ ఉంటుంది రేవంత్ రెడ్డికి, పవన్ కళ్యాణ్కి, విజయ్కి. ఏంది అని అంటే విజయ్ ప్రిపరేషన్తో వచ్చిండు, పవన్ కళ్యాణ్ అండ్ రేవంత్ రెడ్డి కేవలం అటెండెన్స్ వేసి. విజయ్ ఫారంని అండర్స్టాండ్ చేసుకున్నాడు, రేవంత్ ఇంకా పవన్ కళ్యాణ్ గారు గ్యాలరీ దగ్గర పర్ఫామ్ చేసిరు, గంతే. నీతి ఆయోగ్ అనేది ఏదో స్ట్రీట్ కార్నర్ పొలిటికల్ స్టేజ్ కాదు బ్రదర్. దేశ నిర్మాణం, నేషనల్ ఫ్రేమ్వర్క్ కింద దేశ నిర్మాణం చేసే స్టేజ్ అది. ఆ స్టేజ్ దగ్గర ప్రతిసారి రాజకీయాలు మాట్లాడడమే కాదు, ప్రజలు మసాలాగే కాదు, కంటెంట్ చూస్తారు, ఇంటెంట్ చూస్తారు, నీ అడ్మినిస్ట్రేషన్ ఎకనామిక్స్ చూస్తారు. నీతి ఆయోగ్ అనేది ఒక నేషనల్ పాలసీ ప్లాట్ఫామ్. ఇక్కడ స్పీకర్ యొక్క విజనరీ ప్రజెంటేషన్ చూస్తారు, డేటా చూస్తారు, ఇన్నోవేషన్ చూస్తారు, అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఈయన ప్రజెంటేషన్ వెదర్ ఇట్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ టు మై వికసిత్ భారత్ అనే లక్షణాలు చూస్తారు. ప్రతిసారి రాజకీయ కాంట్రవర్సీ ఏంది వీళ్ళిద్దరిది నాకు అర్థం కాదు. దాని తర్వాత విజయ్ హ్యాస్ స్పోకన్ ది లాంగ్వేజ్ ఆఫ్ ది ఫారం. డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ మాట్లాడిండు, దాని తర్వాత గ్రోత్ గురించి మాట్లాడిండు, క్లీన్ ఎనర్జీ గురించి మాట్లాడిండు, ట్రాన్స్ఫర్మేషన్ సోలార్ ఇన్నోవేషన్ గురించి మాట్లాడిండు, డిస్ట్రిక్ట్లు ఎట్లా ముంగటికి పడాలా అని చెప్పి మాట్లాడిండు, పంప్ స్టోరేజెస్ గురించి మాట్లాడిండు. దిస్ ఈజ్ ఆల్ రిలేటెడ్ టు ది ఫ్యూచర్ ఎకానమీ విచ్ ఈజ్ అ నేషనల్ పాలసీ ఫ్రేమ్వర్క్ ఆఫ్ వికసిత్ భారత్. విజయ్ తమిళనాడు యొక్క గ్రోత్ ప్రజెంట్ చేసుకుంటా, ఫెడరల్ లాజిక్ గుజరాత్ డెవలప్మెంట్ని లింక్ చేస్తూ మళ్ళీ ప్రధానమంత్రి గారు అక్కడ మీరు ఉన్నారు కదండి, మాకు కూడా ఇక్కడ చేయాలి కదండి అని చెప్పి ఒక స్టేట్ స్ట్రాంగ్ అయితే దేశం ఎంత స్ట్రాంగ్ అవుతుంది అనే లక్షణం కూడా తీసుకొని వచ్చిండ్రు. అదే రేవంత్ రెడ్డి గారు ద హడల్ హిందువుల లేదా వేటు కాన్క్లేవ్లా ఎక్సెట్రాలా నిన్నగాక మొన్న వేరే దగ్గర కూడా బోల్డ్ స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు. మళ్ళీ నీతి ఆయోగ్ల నేషనల్ హెడ్లైన్ అయితే నేను అనుకున్నా నా ముఖ్యమంత్రి అవుతాడేమో అని చెప్పి నేను 1000 కళ్ళతో ఎదురు చూసిన. కాకపోతే అదేం లేదు కంకిల పొట్టు. ఉన్నమాట చెప్పాలనంటే ద హిందూ హడల్ ఏమని అన్నాడు, ఫూల్స్ ఇన్వెస్ట్ ఇన్ గుజరాత్ అని చెప్పిండు. పిచ్చోళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు గుజరాత్లో, అంతే కదా. ఎవడు ఇన్వెస్ట్ చేస్తాడు, పిచ్చోళ్ళు ఇన్వెస్ట్ చేస్తాడు అని అంటే నువ్వు ప్రధానమంత్రితో దూరాన్ని ఎంచుకుంటూనే ఉన్నావు కదా. ఎవరికైనా ప్రాంతీయవాదం ఉంటుంది కదా, నీకు లేదా? ఎవరికైనా ఉంటుంది, మాకు కూడా ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది ప్రాంతీయవాదం. ఆ ప్రాంతీయవాదం ఉన్నప్పుడు నువ్వు ఆ ప్రాంతీయవాదం నుంచి ఆ మనిషిని జరుపుతానన్నప్పుడు ఆ మనిషికి కుచిలి లేవదా? నువ్వు అందరు కుచిలి లేపేసి వస్తావు, మళ్ళీ నీ కుచిలి లేపంగానే తొక్కుతా అని చెప్పి మాట్లాడతా అంటే ఎట్లా రేవంత్ అన్న? యు ఆర్ రిప్రజెంటింగ్ మై స్టేట్ అండ్ యు ఆర్ మై హానరబుల్ సీఎం. యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్. నౌ దిస్ ఈజ్ ద ఐరనీ ఆఫ్ మై సీఎం.
పవన్ కళ్యాణ్ గారికి కొని చూస్తే ఇప్పుడు ఆడ ఒక పాలసీ వాయిస్ ఏం నడుస్తుంది అని చెప్పి మాట్లాడాలి. మళ్ళీ నువ్వు తెలంగాణ జాగీర్ అని చెప్పి మనం మాట్లాడినాం చూడ. ఐ థింక్ మీ పిఆర్ఓ టీంకి మీరు చెప్పేది ఉండే రేపు పవన్ అన్న, ఈ టాపిక్ ఇక అయిపోయింది, నేను దీని మీద నేను ఇప్పుడు మాట్లాడేది ఎందుకంటే అక్కడ చూస్తారు జనాలు మిమ్మల్ని. నువ్వు నేషనల్ లెవెల్లో ఒక నేషనల్ సబ్జెక్టు తీసుకున్నప్పుడు, మీరు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నప్పుడు, దేశం మొత్తం చూస్తున్నప్పుడు మీ చరిష్మాకు దోకా లేదు పవన్ అన్న. ఇంకా మీరు మీ చరిష్మాటిక్ని పరిచయం చేస్తానని అనుకుంటే అంటే నాకు తెలిసి అది మీ ప్రాబ్లం కాదు, మీ పిఆర్ టీం మిమ్మల్ని అర్థం కరెక్ట్గా చేసుకుంటలేదు. ఇప్పుడు మీ చరిష్మా మీటింగ్ హాల్ని ఫిలప్ చేస్తుందవచ్చు జనాలతోని, కాకపోతే ఒక నేషనల్ పాలసీ ఫ్రేమ్వర్క్లా ఎకనామిక్స్, అభివృద్ధి, సంక్షేమం, వెల్ఫేర్ ఇవి ఎట్లా ఫిట్ చేస్తుంది, ఈ వ్యాక్యూమ్ ఎట్లా పోగొడతారు మా పవన్ కళ్యాణ్ దక్షిణాన దళపతి కావాలంటే అన్న చూస్తాం. వెన్ ఇట్ వాజ్ ఏ పాలిటిక్స్ ఐ హ్యాడ్ కంపేర్డ్. ఆనాడు నేను విజయ్కి పవన్ కళ్యాణ్కి కంపారిజన్ చేసి చెప్పిన. బట్ వెన్ విజయ్ మాట్లాడుతున్నప్పుడు ప్రిపరేషన్ కనిపిస్తున్నదో, నాలాంటోడు కూడా సబ్జెక్ట్ 2కి గులామవుతాడు కానీ, అంతేగాని ఏదో స్టార్ చరిష్మాకు కాలేడు. విజయ్ సబ్జెక్ట్ అర్థం చేసుకొని మాట్లాడిండు. రేవంత్ రెడ్డి గారు ఇంకా పవన్ కళ్యాణ్ నిజంగా చెప్పాలనంటే పర్సనల్ పాలిటిక్స్లలో ట్రాప్ అయిపోయినారు. ఇక కరెక్ట్గా మాట్లాడాలనంటే అట్ నీతి ఆయోగ్ల విజయ్ రిలవెన్స్తోని విజయ్ వచ్చిండు, రేవంత్ రెడ్డి లాండ్రీ లిస్ట్ రిక్వెస్ట్తో వచ్చిండు, పవన్ అన్న కాంట్రవర్సీతో వచ్చిండు. ఇప్పుడు మీరు చెప్పుర్రి ఫ్రెండ్స్, నిష్పక్షపాతంగా మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు చెప్తున్న చిత్రగుప్తికి మీరు లైక్, షేర్, కమెంట్ కొడతారని చెప్పి నేను ఆశిస్తాను. భజన వద్దు, ఇది మన దేశం. ఆర్ దేశ్ సే బడకర్ కుచ్ నహీ. ఇఫ్ యు ఆర్ ఎ నేషనలిస్ట్, స్పీక్ ఫర్ ది కంట్రీ, డోంట్ డిసింటిగ్రేట్ ది కంట్రీ ఆర్ డోంట్ డివైడ్ ది కంట్రీ. అయిపోయింది కదా, మాట్లాడారు కదా, అయిపోయింది కదా, అది మంచో చెడ్డో సబ్జెక్ట్ ఎండ్ అయిపోయింది కదా, దాన్ని మళ్ళీ సాగదీసుడు ఎందుకు అన్న పంచాయతీ నాది. భారత్ మాతాకి జై.